నిజామాబాద్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. 17,04,867 మంది ఓటర్లుండగా 1,808 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి సిబ్బందికి పోలింగ్ సామాగ్రి పంపిణీ చేస్తున్నారు. ఇదే విషయంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. నిజామాబాద్ లోక్సభ ఎన్నికల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. నియోజకవర్గ కేంద్రాల్లో పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిజామాబాద్ అర్బన్ రూరల్ నియోజకవర్గాలకు సంబంధించి డిచ్పల్లిలోని సిఎంసి కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ పాయింట్ని ఏర్పాటు చేశారు. ఇక్కడికి సిబ్బంది చేరుకున్నారు. పోలింగ్ సామాగ్రి పంపిణీ ప్రక్రియ కూడా మొదలైంది. మరి కాసేపట్లోనే తమకు కేటాయించిన విధుల్లో పోలింగ్ సిబ్బంది చేరుకున్నారు. పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలని దాదాపు 17,04,000 మంది ఓటర్లుగా ఉన్నారు. 29 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా తమ భవితవ్యం తేలే ఎన్నికలు. ప్రధాన పార్టీలు మూడు అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ మాత్రం నెలకొంది. త్రిముఖ పోరు నెలకొంది. కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ అరవింద్ ఉన్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఈ ముగ్గురు మధ్యలో ప్రధాన పోటీ నెలకొన్నట్టు చెప్పుకోవచ్చు. ఇక ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ప్రతి నియోజకవర్గంలో 5 పోలింగ్ కేంద్రాలు మోడల్ పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. ఇక పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఈసారి కొత్తగా హోమ్ ఓటింగ్ ప్రక్రియను కూడా చేశారు. 85 ఏళ్ళు పైబడిన వృద్ధులు ఇంటి నుంచి ఓటు వేసేలా దాదాపుగా ఓటింగ్ ప్రక్రియను కొనసాగించారు. ఈ ప్రక్రియలో మెజారిటీ శాతం వృద్ధులు ఎవరైతే తమ ఓటును నమోదు చేసుకున్నారో వాళ్ళంతా కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇటు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. ఇక పోలింగ్కు రేపు ఉదయం నుంచి పోలింగ్ ప్రక్రియ మొదలు కానుంది. దీనికి సంబంధించి అధికారుల యంత్రాంగం అయితే ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపుగా 1800 పైసలకు పోలింగ్ కేంద్రాలను ఏర్పరిచారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో డిస్ట్రిబ్యూషన్ పాయింట్ని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ నుంచి నేరుగా తమకు కేటాయించిన విధుల్లో పోలింగ్ సిబ్బంది చేరుకుంటారు. ఇవాళ సాయంత్రమే పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా అధికారులు ఆర్డర్స్ ఇచ్చారు. వాళ్ళందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని రేపు ఉదయం 5 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. అనంతరం పోలింగ్ ప్రక్రియను ప్రారంభిస్తారు. ఇక ప్రతి నియోజకవర్గంలో 5 పోలింగ్ కేంద్రాలని మోడల్ పోలింగ్ కేంద్రాలకు కూడా ఏర్పాటు చేయాలనే ఆదేశాలు వచ్చాయి. దానికి అనుగుణంగా మహిళలకు ప్రత్యేకంగా మహిళలు యువకులు వృద్ధులు ఇలా ప్రతి కేంద్రంలో 5 పోలింగ్ కేంద్రాలను అయితే మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇక నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో గంట అదనంగా సమయం కేటాయించారు. 5 గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగియాల్సినప్పటికీ ఇక్కడ మాత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియను కొనసాగేలా ఆర్డర్స్ అయితే ఇచ్చారు. 6 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుంది. జిల్లాధికార యంత్రాంగం అయితే ఇప్పటికే పోలింగ్కు సంబంధించి సర్వం సిద్ధం చేశారు. పోలింగ్ సామాగ్రి పంపిణీ కూడా పూర్తయింది. ఇటు పోలీస్ శాఖ కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తి నిఘా మధ్యలో ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం మీద నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలు సజావుగా జరిగేలా నిజామాబాద్ అధికారులు అయితే సర్వం సిద్ధం చేశారు. ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఇటు పోలీస్ శాఖ అధికారులు సమన్వయంతో పోలింగ్కు సంబంధించి సర్వం సిద్ధం చేసి ఉంచారు. రేపు ఉదయం పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దానికి అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, NTV.